వెన్నునొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో ఈరోజు మన ఈ క్లాస్లో యూపీఎస్సీ మెయిన్స్ 2024లో జరిగిన జిఎస్ పేపర్ 3 పేపర్ యొక్క అనాలిసిస్ చూద్దాం. సో అసలు క్వశ్చన్స్ ఎలా అడగడం జరిగింది, సో మీ ప్రిపరేషన్ ఎలా మౌల్డ్ చేసుకోవాలో ఈ వీడియో చూసినట్లయితే క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జిఎస్ పేపర్ 3లో ఉన్న సిలబస్ అండ్ సబ్జెక్ట్స్ ఏంటో తెలుసుకోవాలి. అది తెలుసుకున్న తర్వాత ఏ పార్ట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో కూడా మీరు అనలైజ్ చేసుకొని ఒక లిస్ట్ చేసుకుంటే మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది అసలు ఏ టాపిక్ మీద ఫోకస్ చేయాలి అని. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మీరు జిఎస్ పేపర్ 3లో ఉన్న సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే మనకి ఎకానమీ మేజర్ పార్ట్ ఉంటుంది. ఎకానమీ తర్వాత ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ ఉంటుంది. దాని తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్, నెక్స్ట్ వచ్చేసరికి ఇంటర్నల్ సెక్యూరిటీ. ఓకే, ఇంటర్నల్ సెక్యూరిటీ, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మనకి జిఎస్ పేపర్ 3 అనేది చాలా లెంది కంపేర్ టు జిఎస్ 1, 2 అండ్ 4 అనమాట. సో ఇక్కడ ఎకానమీ నుంచి ఈసారి 7 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఇంటర్నల్ సెక్యూరిటీ నుంచి 3 క్వశ్చన్స్ అడిగారు. అండ్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా 3 క్వశ్చన్స్ అడగడం జరిగింది. సో మొత్తం వచ్చేసరికి మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి ఎకానమీ నుంచి అండ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ నుంచి రావడం జరిగింది. సో ఎకానమీ అండ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఈకాలజీ ఎందుకు అంటే, సో మీరు డైలీ న్యూస్ పేపర్ చదివినట్లయితే మనకి హిందూలో కంప్లీట్గా ఒక బిజినెస్ పేజ్ అనేది ఉంటుంది, అది ఎకనామిక్ రిలేటెడ్గా ఉంటుంది. అండ్ మనకి ఈ మధ్య క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది కాబట్టి చాలా ఇంపాక్ట్స్ అండ్ క్లైమేట్ చేంజ్ సంబంధించిన వెదర్ ఈవెంట్స్ కూడా న్యూస్లో ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్గా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎన్వైరన్మెంట్ మీద ప్రిలిమ్స్లో కూడా అండ్ అలాగే మెయిన్స్లో కూడా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి పెరుగుతున్నాయి. ఓకే, సో మనం ఒకసారి క్లియర్ కట్గా పేపర్ చూసుకున్నట్లయితే మనకి ఈ జిఎస్ పేపర్ 3లో చూసుకుంటే నెంబర్ ఆఫ్ సబ్ క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువగా ఇచ్చారనమాట. సో వాటిని మీరు ఫోకస్ చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎగ్జామిన్ ద ప్యాటర్న్ అండ్ ట్రెండ్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఆన్ సోషల్ సర్వీసెస్ ఇన్ పోస్ట్ రీఫార్మ్స్ పీరియడ్ ఇన్ ఇండియా. టు వాట్ ఎక్స్టెంట్ దిస్ హ్యాస్ బీన్ కొనసెన్స్ విత్ అచీవింగ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంక్లూజివ్ గ్రోత్. సో మన జిఎస్ పేపర్లో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ గురించి క్వశ్చన్ వచ్చింది కదా. సో ఇక్కడ జిఎస్ పేపర్ 3లో ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఎకనామిక్స్ సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ క్వశ్చన్లో మనకు తెలిసింది రాయడం కాదు, పబ్లిక్ ఎక్స్పెండిచర్ అండ్ సోషల్ సర్వీసెస్ అని అడగలేదు. సో ఇక్కడ ఎస్పెషల్లీ మనకు కీవర్డ్ ఇచ్చారు. ఆ కీవర్డ్ ఏంటంటే పోస్ట్ రీఫార్మ్స్ పీరియడ్. అంటే 1991లో మనం ఎల్పిజి రిఫార్మ్స్ తీసుకొచ్చాం కదా. ఎల్పిజి రీఫార్మ్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ఎలా చేస్తున్నారు సోషల్ సర్వీస్ అంటే ఏంటిది, ఎడ్యుకేషన్ కానివ్వండి, హెల్త్ కానివ్వండి, లైక్ పావర్టీ ఎలివియేషన్ అవ్వనివ్వండి, హంగర్ ఎలిమినేషన్ అవ్వనివ్వండి. సో ఆ ఏరియాస్లో గవర్నమెంట్ ఏదైతే స్కీమ్స్ పాలసీస్ తీసుకొచ్చి వాళ్ళు ఇది తగ్గించాలి అనుకుంటున్నారో సో వాటిలో మనం ఎలా పర్ఫామ్ చేస్తున్నాము అని క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఇంట్రడక్షన్లో ఏం రాస్తారు అంటే ఇంక్లూజివ్ గ్రోత్ అని కూడా రాసుకోవచ్చు. లేకపోతే ఇంకో సెకండ్ చాయిస్ వచ్చేసి మనం పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఎస్పెషల్లీ సోషల్ సర్వీసెస్లో ఎలా చేస్తున్నాము, ఎంత పర్సంటేజ్ ఆఫ్ జీడిపి మనం స్పెండ్ చేస్తున్నామో మీకు డేటా అనేది ఎకనామిక్ సర్వేలో తీసుకున్నట్లయితే మనకు ఉంటుంది కదా. సో ఆ డేటాతో కూడా మీరు ఆన్సర్ని స్టార్ట్ చేయొచ్చు. ఆన్సర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు పోస్ట్ రీఫార్మ్స్ పీరియడ్ మీదనే ఫోకస్ చేయాలి. అంటే మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎంత చేశారో ఆ స్కీమ్స్ అవన్నీ అవసరం లేదు. మనకి 1991 తర్వాత వచ్చిన స్కీమ్స్ ఏంటి, వాటి మీద ఎక్స్పెండిచర్ చేస్తూ ఉంటే మనకి ఎలాంటి అవుట్కమ్ అనేది వస్తుంది. ఆ అవుట్కమ్లో వాళ్ళు మళ్ళీ ఫోకస్ చేసేది ఇంక్లూజివ్ గ్రోత్ మీద అనమాట. క్లియర్గా అర్థమైంది కదా. సో ఏం అడిగారో దానికి మాత్రం మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది యూపీఎస్లో, మీకు వచ్చింది మీకు తెలిసింది కాదు. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డైరెక్ట్గా వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ పర్సిస్టెంట్ హై ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా. సో మీరు అట్లీస్ట్ ప్రిలిమ్స్ తర్వాత కూడా పేపర్ చదివినట్లయితే ఎన్నోసార్లు ప్రతిరోజు ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది న్యూస్ పేపర్లో ఇచ్చారు. ఎస్పెషల్లీ హిందూలో అయితే ఎడిటోరియల్లో ఏమంటారు ఎవ్రీడే ఆర్టికల్ అనేది ఉంది. సో అక్కడ మనం క్లియర్గా కరెంట్ అఫైర్స్ చెప్పుకున్న చోట కూడా క్లియర్గా అసలు ఈ కాజెస్ ఏంటి
అని ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పుకున్నాం. ఒకవేళ మీరు ఆ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే కూడా మీరు ఈజీగా ఆన్సర్ రాసే ఉంటారు. ఓకే, సో ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ అడుగుతుంది ఏంటి అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ అడుగుతుంది. ఇన్ఫ్లేషన్ అంటే ఏం లేదంటే ద్రవ్యోల్బణం. సో ఈ కండిషన్లో ఏమవుతుంది అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇంట్రడక్షన్లో ఏం రాస్తారు మీరు? ఇన్ఫ్లేషన్ గురించి రాయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా ఫుడ్ ఇన్ఫ్లేషన్ గురించి రాస్తారు. అది రాస్తే సరిపోతుంది ఇంట్రడక్షన్లో. దాని తర్వాత బాడీలో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారు అంటే ఇలా కాజెస్ ఏంటి అని అడిగారు. అసలు ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఎందుకు జరుగుతుంది, ప్రైజెస్ ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి? మీరు క్లైమేట్ గురించి రాయొచ్చు, క్లైమేట్ వేరియేషన్స్ రావడం వల్ల, లేకపోతే వెదర్ ప్యాటర్న్ సరిగా లేదు, ఈవెన్ మాన్సూన్లో ఈసారి ఎల్నీనో ఉంది, ఓకే, లేకపోతే హోర్డింగ్ జరుగుతుంది, ఆర్టిఫిషియల్ డిమాండ్ అనేది క్రియేట్ చేయడానికి హోర్డింగ్ చేస్తున్నారు. సో అలాంటి ఏవైనా సరే రీజన్స్ ఉన్నట్లయితే మీరు రాసుకోవడానికి వీలుగా ఉంటుంది. దాని తర్వాత మనం ఈ ఇన్ఫ్లేషన్ చదువుకున్నప్పుడు మానిటరీ పాలసీ గురించి చదువుకుంటాం, అలాగే ఫిజికల్ పాలసీ గురించి చదువుకుంటాం. ఈ మానిటరీ పాలసీ ఎవరి చేతిలో ఉంటుంది అంటే ఆర్బీఐ చేతిలో ఉంటుంది. ఈ ఫిజికల్ పాలసీ వచ్చేసి గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. సో వీళ్ళు ఎస్పెషల్గా ఫోకస్ చేశారు దేని మీద అంటే ఆర్బీఐ యొక్క మానిటరీ పాలసీ అసలు ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తుందా పెంచుతుందా, అసలు ఎంతవరకు ఆర్బీఐ తీసుకున్న స్టెప్స్ వల్ల ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేస్తున్నామా లేదా అని. ఓకే, సో ఇది చాలా డైరెక్ట్ క్వశ్చన్ అనమాట, ఈజీగా రాసేయచ్చు. అండ్ మూడో క్వశ్చన్ వచ్చేసి ఇక్కడ ఏంటి అంటే వాట్ వర్ ద ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ల్యాండ్ రీఫార్మ్స్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ ఎలాబరేట్. ఈ క్వశ్చన్ డైరెక్ట్గా మీ ఇండియన్ ఎకనామీ నుంచి వచ్చిందండి. ఇది డైరెక్ట్ స్టాటిక్ క్వశ్చన్. అండ్ ల్యాండ్ రీఫార్మ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫేవరెట్ ఏరియా ఆఫ్ యూపీఎస్సీ. చాలాసార్లు యూపీఎస్సీ క్వశ్చన్ అడిగింది, ఈవెన్ ప్రిలిమ్స్లో కూడా అడగడం జరిగింది అండ్ మెయిన్స్లో కూడా. సో డైరెక్ట్గా మీరు మీ యొక్క స్టాటిక్ బుక్ చదివినట్లయితే అట్లీస్ట్ 4 to 5 పాయింట్స్ క్లియర్గా రాస్తారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ మిల్లెట్స్ ఫర్ ఎన్షూరింగ్ హెల్త్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. సో మనకున్న ప్రాబ్లం ఏంటి అంటే హిడెన్ హంగర్ అనమాట. హిడెన్ హంగర్ అనే ప్రాబ్లం ఉంది. ఈ హిడెన్ హంగర్ అంటే ఏం లేదండి, మైక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీని, ఓకే, మైక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీని మనం హిడెన్ హంగర్ అంటున్నాం. సో ఈ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ తగ్గించాలంటే మనం మైక్రోన్యూట్రియంట్స్ తినాలి. సో ఆ మైక్రోన్యూట్రియంట్స్ ఉన్న ఫుడ్ ఏంటి అంటే మనకి మిల్లెట్స్ అంటే ఏం లేదు, చిరుధాన్యాలు. ఓకే, సో మనకి 2023 ఇయర్ అనేది ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా డిక్లేర్ చేశారు FAO. సో అందుకని ఈ క్వశ్చన్ అనేది న్యూస్లో ఉంది అండ్ అందుకని మీకు ఈ క్వశ్చన్ అనేది పేపర్లో కూడా ఉంది. కాబట్టి సో మీరు ఇంట్రడక్షన్లో ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ అని రాసుకుంటారు, లేకపోతే డైరెక్ట్గా హిడెన్ హంగర్ గురించి రాసుకొని అందులో రోల్ ఆఫ్ మిల్లెట్స్ గురించి కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో బాడీలో వచ్చేసరికి ఈ మిల్లెట్స్ తీసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏ ఉన్నాయి, న్యూట్రిషనల్ సెక్యూరిటీ ఎలా. సో మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి 2 క్వశ్చన్స్ అడిగారండి. ఒకటి వచ్చి హెల్త్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది, అలాగే న్యూట్రిషనల్ సెక్యూరిటీని మనం మెయింటైన్ చేయవచ్చా లేదా. సో హెల్త్ మీద వచ్చేసరికి మనం ఈ మైక్రో న్యూట్రియంట్స్ కానీ మిల్లెట్స్ కానీ తీసుకోవడం వల్ల డైరెక్ట్గా డైటరీ ఫైబర్ అనేది బాడీలో ఉంటుంది. కాబట్టి స్ట్రెస్ కానీ మన డైట్ సిస్టమ్ కానీ మనకి హార్ట్ అటాక్స్, కార్డియోవాస్కులర్ హెల్త్ కూడా బాగుంటుంది. దాంతోపాటు మన యొక్క మైక్రో న్యూట్రియంట్స్ లైక్ జింక్ అవ్వనివ్వండి, ఐరన్ అవ్వనివ్వండి, సో అవి కూడా మనం ప్రొవైడ్ చేయడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఈ మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజెస్ని కూడా మనం కంట్రోల్ చేయడానికి వీలుగా ఉంటుందని రాసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈజ్ ద ప్రెజెంట్ వరల్డ్ సినారియో ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ విత్ రెస్పెక్ట్ టు లైఫ్ మెటీరియల్స్? ఆల్దో ఇండియా ఈజ్ సెకండ్ ఇన్ వరల్డ్ టు ఫైల్ పేటెంట్స్, స్టిల్ ఓన్లీ ఫ్యూ హ్యావ్ బీన్ కమర్షియలైజ్డ్. ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ బిహైండ్ లెస్ కమర్షియలైజేషన్. సో ఈ టాపిక్ వచ్చేసి ఐపీఆర్ గురించి అడుగుతుంది. ఐపీఆర్లో కూడా మన డిఫరెంట్ టైప్స్ ఉంటాయండి. పేటెంట్స్ ఉంటాయి, ట్రేడ్ మార్క్స్ ఉంటాయి, GI ట్యాగ్స్ ఉంటాయి. కానీ వీళ్ళు ఫోకస్ చేసేది పేటెంట్స్ గురించి అనమాట. సో ఇంట్రడక్షన్లో మీరు డైరెక్ట్గా ఐపీఆర్ గురించి రాసేసి దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ లైక్ పేటెంట్స్, లేకపోతే ట్రేడ్ మార్క్, లేకపోతే GI అవన్నీ రాసుకోవచ్చు. అది కాదు అంటే డైరెక్ట్గా మీరు పేటెంట్స్ గురించి రాసుకుంటారు, పేటెంట్స్. సో ఈ క్వశ్చన్ ఏం చెప్తుంది అంటే వరల్డ్లోనే ఇండియా సెకండ్ అనమాట పేటెంట్స్ ఫైల్ చేయడంలో. అయినప్పటికీ కూడా కమర్షియలైజేషన్ చాలా తక్కువగా ఉంది మన ఇండియాలో. పేటెంట్ తీసుకున్న తర్వాత కూడా దాన్ని అమ్ముకోలేకపోవడం అలాంటివి. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఇండియాలో ఎందుకు ఉన్నాయి? అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వీళ్ళు ఏం అడిగారు అంటే ఎస్పెషల్ లైఫ్ మెటీరియల్స్లో
ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళు నీ ఇంప్లాంట్స్ అనేవి తీసుకొచ్చారు, అది ఫెయిల్యూర్ అయింది. అయినప్పటికీ కూడా సో ఇప్పుడు మనకి ఇంకో కాన్సెప్ట్ అయితే ఉంది, అది ఏంటంటే ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ పేటెంట్స్. ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ పేటెంట్స్. సో ఇప్పుడు కంపెనీకి పేటెంట్ అయిపోతుంది అన్నప్పుడు ఏం చేస్తారు అంటే ఇంకో కాంపోనెంట్ యాడ్ చేసి లేకపోతే ప్రాసెస్ చేంజ్ చేసి దాన్ని కూడా పేటెంట్ అప్లై చేస్తారనమాట. అలా ఏంటంటే ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ పేటెంట్స్ కూడా తీసుకొస్తారు. సో ఇది కూడా న్యూస్లో ఉంది కాబట్టి మనకి ఈ ఎవర్ గ్రీనింగ్ ఆఫ్ పేటెంట్స్ గురించి కూడా మీరు అక్కడ రాసుకునే ఛాన్స్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ 6th క్వశ్చన్ చూస్తున్నట్లయితే వాట్ ఈజ్ ద టెక్నాలజీ బీయింగ్ ఎంప్లాయిడ్ ఫర్ ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ ఆన్ హైవేస్? What are the advantages and limitations? What are the proposed changes that will make this process seamless? Would this transition carry any potential hazards? ఇక్కడ చూసుకున్నట్లయితే 1 2 3 4 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకటే క్వశ్చన్లో 5 సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అసలు ఈ క్వశ్చన్ ఎందుకు ఉంది పేపర్లో అంటే రీసెంట్గా మనకి శాటిలైట్ బేస్డ్ టోల్ సిస్టమ్ని తీసుకురావాలి అనుకుంటున్నాం కాబట్టి ఇది న్యూస్లో ఉంది. సో యాక్చువల్లీ ఈ శాటిలైట్ బేస్డ్ టోల్ సిస్టమ్ మనకు వచ్చిందంటే ఇప్పుడున్న టోల్ సిస్టమ్ ఏంటి, ఫాస్ట్ ట్యాగ్స్ ఉంటాయి. సో ఆ ఫాస్ట్ ట్యాగ్స్ని ఎలక్ట్రానిక్ టోల్ సిస్టమ్స్ అంటాము. దాన్ని మనం రీప్లేస్ చేసి కొత్త మోడ్ ఆఫ్ సిస్టమ్కి రావాలి అనుకుంటున్నాం కాబట్టి క్వశ్చన్ అనేది ఉంది. సో బేసిక్గా మీకు ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ అయినా వస్తున్నట్లయితే యూబీఎస్సీ ఏమంటుంది అంటే ఎస్పెషలీ ఆ అడ్వాన్స్మెంట్స్ గురించి మీకు తెలిసి ఉండాలి, జస్ట్ జనరల్ ఐడియా ఉండాలని చెప్పి క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు ఎలక్ట్రానిక్ టోల్ సిస్టమ్ గురించి రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్ ట్యాగ్స్, ఆ ఫాస్ట్ ట్యాగ్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి రాస్తారు. దాని తర్వాత ఇప్పుడు న్యూ టోల్ సిస్టమ్ శాటిలైట్ బేస్డ్ టోల్ సిస్టమ్ గురించి మీరు రాస్తారు, దాని యొక్క అడ్వాంటేజెస్ గురించి రాస్తారనమాట. అంతే ఈ క్వశ్చన్ యొక్క డిమాండ్. సో నెక్స్ట్ క్వశ్చన్ మీరు చూసినట్లయితే ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఆఫ్ రివర్ వాటర్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ ఎన్వైరన్మెంటల్ ఇష్యూ ఇన్ ఇండియా. డిస్కస్ వేరియస్ మిటిగేషన్ మెజర్స్ to deal with this problem and also the government initiatives in this regard. సో మనందరికీ తెలుసు ఎస్పెషలీ ఇండస్ట్రియల్ పొల్యూషన్ చాలా జరుగుతుంది. సో ఏదైనా ఒక ఇండస్ట్రీ సెట్ చేసిన వెంటనే సో వాళ్ళు వేస్ట్ అనేది అసలు ట్రీట్మెంట్ చేయకుండా నియర్ బై వాటర్ బాడీస్లో రిలీజ్ చేస్తారు. ఇది ఇంపార్టెంట్ రీజన్ అనమాట. మన ఇండియాలో ఉన్న రివర్స్ అన్ని మోస్ట్ ఆఫ్ ద వాటర్ బాడీస్ పొల్యూట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ రిలీజింగ్ ఇన్ టు వాటర్ బాడీస్ వితౌట్ ఎనీ ట్రీట్మెంట్. ఓకే, సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఏమడుతుంది అంటే మనం ఎలాంటి మెజర్స్ తీసుకురావడం చేయొచ్చు, ఈ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి ఎలాంటి మెజర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గవర్నమెంట్ ఏమైనా స్టెప్స్ తీసుకొచ్చిందా. ఫర్ ఎగ్జాంపుల్ రివర్ యమునా ఉంది, మోస్ట్ పొల్యూటెడ్ రివర్ ఇన్ ఇండియా, అది క్లీన్ చేయడానికి కూడా చాలా స్టెప్స్ అనేవి తీసుకొస్తున్నారు. అలాగే రివర్ గంగాకి నమామి గంగే అనే ప్రోగ్రామ్ కానీ. సో అలా ఇంకా ఏమున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది. ఎస్పెషలీ ఏ బీచ్ అయితే క్లీన్గా ఉంటుందో ఆ సర్టిఫికేట్ వస్తుంది. సో అలా రీసెంట్గా మన దగ్గర ఉన్న ఏ బీచెస్కి ఆ సర్టిఫికేట్ వచ్చింది. సో అవన్నీ రాసుకుంటే సరిపోతుంది. వెరీ సింపుల్ అండ్ ఈజీ క్వశ్చన్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్వశ్చన్ నెంబర్ 8, వాట్ రోల్ డు ఎన్వైర్మెంటల్ ఎన్జిఓస్ అండ్ యాక్టివిస్ట్ ప్లే ఇన్ ఇన్ఫ్లుయెన్సింగ్ environment impact assessment outcomes for the major projects in India? Cite 4 examples with all important details. సో ఈ క్వశ్చన్లో ఉన్న కీవర్డ్ ఏంటి అంటే EIA, ఎన్వైర్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్. సో మనం ఏదైనా సరే డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అప్రూవ్ చేసే కంటే ముందు ఎన్వైర్మెంట్కి ఏదైనా హామ్ జరుగుతుందా లేదా, ఒకవేళ హామ్ జరిగితే ఎలాంటి హామ్ జరుగుతుంది, ఆ హామ్ అనేది రివర్సబుల్లా ఇర్రివర్సబుల్లా, సో అవన్నీ డీటెయిల్స్ ఇచ్చేది మనకి ఎన్వైర్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనమాట. సో ఈ ఎన్వైర్మెంటల్ ఎన్జిఓస్ అంటే ఎన్జిఓస్ ఏవైనా సరే ఎన్వైర్మెంట్ గురించి వర్క్ చేస్తున్నాయో ఆ యొక్క యాక్టివిస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు. సో ఏదైతే గ్రూప్ అనేది ఒక ఆబ్జెక్టివ్ ఉంది, ఎన్వైర్మెంట్ సేవ్ చేయాలి అనుకుంటున్నారు, ఆ గ్రూప్ అనేది వాళ్ళకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. లైక్ ఎనీ కంపెనీ వాళ్ళు సెటప్ చేస్తున్నారు ఇండస్ట్రీ అనేది, దానివల్ల ఎన్వైర్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తున్నారా లేదా అని చెప్పి ఆల్వేస్ ఈ ఎన్జిఓస్ అనేవి ప్రెషర్ అనేది తీసుకురావడం జరుగుతుంది గవర్నమెంట్ మీద. క్లియరెన్స్ ఎలా ఇచ్చారు, ఆన్ వాట్ బేసిస్ దే గేవ్ క్లియరెన్స్ అని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అలా మీకు ఏమైనా ఎగ్జాంపుల్స్ తెలిసినట్లయితే రాయండి అని. సో ఈజీగా చాలా ఎగ్జాంపుల్స్ మీరు న్యూస్లో కలెక్ట్ చేసుకుని ఉంటారు, ఆ ఎగ్జాంపుల్స్ రాసే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ హౌ నార్కో టెర్రరిజం హ్యాస్ ఎమర్జ్డ్ ఏ సీరియస్ థ్రెట్ అక్రాస్ కంట్రీ,
సజెస్ట్ సూటబుల్ మెషర్స్. ఇది కూడా చాలా జనరల్ క్వశ్చన్ అనమాట. అసలు నార్కో టెర్రరిజం అంటే ఏంటో తెలియాలి. నార్కో టెర్రరిజం అంటే ఏం లేదండి, డ్రగ్స్ అమ్మిన తర్వాత డ్రగ్స్ రవాణా, ఓకే, ఇల్లీగల్ డ్రగ్స్ అంటారు కదా, ఆ డ్రగ్స్ అనేవి నార్మల్గా చాలా కాస్ట్లీ ఉంటాయి కదా. సో ఆ డ్రగ్స్ ఇల్లీగల్ డ్రగ్ ట్రాఫికింగ్ చేసిన తర్వాత వచ్చిన మనీని వాళ్ళు టెర్రర్ ఫండింగ్కి యూజ్ చేస్తారు. ఈ కాన్సెప్ట్ని మనం నార్కో టెర్రరిజం అంటామన్నమాట. సో ఇంట్రడక్షన్లో డైరెక్ట్గా నార్కో టెర్రరిజం గురించి రాస్తారు. సో ఈ నార్కో టెర్రరిజం వల్ల మనకి టెర్రరిజం అనేది ఎలా పెరుగుతుంది, రిలేషన్షిప్ బిట్వీన్ నార్కోటిక్స్ అండ్ టెర్రరిజం కూడా రాస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎలాంటి మెజర్స్ తీసుకుంటే మనం ఈ నార్కో టెర్రరిజంని కంట్రోల్ చేయడానికి వీలుగా ఉంటుంది. సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్. అండ్ క్వశ్చన్ నెంబర్ 10 చూసినట్లయితే, డిస్క్రైబ్ ద కంటెక్స్ట్ అండ్ సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్. సో మనకి ఏంటంటే ఫైనల్గా డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది పాస్ అయ్యేది యాక్ట్గా మారింది కదా. సో అందుకని ఇది ఒక మైల్ స్టోన్ అచీవ్మెంట్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ పర్సనల్ డేటాని ప్రొటెక్ట్ చేయడానికి. సో అందుకని ఆబ్వియస్గా ఇది ఒక ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అనమాట. సో డైరెక్ట్గా మీరు దాని యొక్క బేసిక్ ఫీచర్స్ ఒక 5 to 6 రాస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం 11th క్వశ్చన్కి వచ్చాము. ఇప్పటి నుంచి మనకు అన్ని 15 మార్కర్ క్వశ్చన్స్ అనమాట. సో 11th క్వశ్చన్ చూసుకున్నట్లయితే, డిస్కస్ మెరిట్స్ అండ్ డీమెరిట్స్ ఆఫ్ 4 లేబర్ కోడ్స్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ లేబర్ మార్కెట్ రీఫార్మ్స్ ఇన్ ఇండియా. వాట్ హ్యాస్ ప్రోగ్రెస్ సో ఫార్ ఇన్ దిస్ రిగార్డ్. సో మనందరికీ తెలుసు చాలా లేబర్ లాస్ ఉన్నాయి మన ఇండియాలో. అవన్నిటిని కలిపి 4 లేబర్ కోడ్స్ కింద కోడిఫైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీ ఇంట్రడక్షన్లో ఈ 4 లేబర్ కోడ్స్ గురించి రాస్తారు, వాటి యొక్క ఎగ్జాంపుల్స్ రాస్తారు. అండ్ ఎస్పెషల్లీ ఈ 4 లేబర్ కోడ్స్లో సోషల్ సెక్యూరిటీని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది, కానీ ఇది ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పి రీసెంట్గా మన ఎడిటోరియల్లో న్యూస్ అనమాట. సో ఏంటి అంటే వన్ ఆఫ్ ద కోడ్ ఏం చెప్పింది, సోషల్ సెక్యూరిటీ ఫర్ జిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్స్గా అని చెప్పింది. ఈ జిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే ఏం లేదంటే డెలివరీ బాయ్స్, ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో అని కానివ్వండి, స్విగ్గీ అవనివ్వండి, అండ్ ఈవెన్ ఊబర్ డ్రైవర్స్, ఓలా డ్రైవర్స్ అలా. సో వాళ్ళకి ఈవెన్ సోషల్ సెక్యూరిటీ అనేది నార్మల్గా మనకి ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉండదు కాబట్టి ఒక కోడ్లో సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ అనేది వీళ్ళకు కూడా ఇస్తామని చెప్పడం చేశారు, కానీ దాన్ని సరిగ్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఆ ఒక్క పాయింట్ని మీరు ఇక్కడ ప్రోగ్రెస్ కింద మీరు రాయడానికి వీలుగా ఉంటుంది. సో చాలామందికి డౌట్ ఉంటుంది, నెగిటివ్ రాయొచ్చా అని. నెగిటివ్ రాయొచ్చు, బట్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మాత్రమే చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ 12th క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. వాట్ ఈజ్ ద నీడ్ ఫర్ ఎక్స్పాండింగ్ ద రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ ఇన్ ఇండియా? In this context, discuss government's ఉడాన్ స్కీమ్ అండ్ ఇట్స్ అచీవ్మెంట్స్. సో ఇక్కడ కీవర్డ్ ఏంటి అంటే ఉడాన్ స్కీమ్ అనమాట, ఉదయ్ దేశ్ ఆమ్ నాగరిక్. సో యాక్చువల్లీ ఈ స్కీమ్ ఏంటి అంటే సివిలియన్స్కి ఎయిర్ కనెక్టివిటీని ఇంక్రీజ్ చేయడం అనమాట. అంటే వీళ్ళకి ఏంటంటే ఎవరైనా సరే సివిలియన్స్ అంటే నార్మల్ పీపుల్ వాళ్ళకు ఎయిర్వేస్ యూజ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకి ప్రైస్ అనేది సబ్సిడైజ్ ప్రైస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అసలు ఈ స్కీమ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే అన్యాక్సెసిబుల్ ఏరియాస్ని యాక్సెసిబుల్ చేయడానికి, అలాగే ఎయిర్ కనెక్టివిటీస్ని ఇంక్రీజ్ చేయడానికి, సో నెంబర్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ని కూడా ఎక్కువ చేయడానికి, అండ్ రిమోట్ ఏరియాస్కి కూడా మనం వెళ్ళడానికి, టూరిజం ఇంప్రూవ్ చేయడానికి, అలాగే ఎకనామీ ఆఫ్ ద గవర్నమెంట్ ఇంప్రూవ్ చేయడానికి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాక్సెసిబిలిటీ ఆఫ్ రీజన్స్ని ఇంక్రీజ్ చేయడానికి. ఓకే. సో ఇలా కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఈ స్కీమ్ గురించి ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఇంట్రడక్షన్ ఎలా రాస్తారు అంటే అసలు ఉడాన్ స్కీమ్ అంటే ఏంటి రాస్తారు, అండ్ ఈ ఉడాన్ స్కీమ్ తీసుకురావడానికి గల కారణాలు, నీడ్ ఏంటి, నీడ్ అడిగారు కదా, ఆ నీడ్ గురించి ఒక 4 to 5 పాయింట్స్ ఇప్పుడు ఏం చెప్పాను అవి రాస్తారు. దాని తర్వాత ఎస్పెషలీ ఈ స్కీమ్ యొక్క అచీవ్మెంట్స్ ఏంటి, సో ఎంతవరకు ఈ స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేసింది, దాని మీద కూడా మనకి ఎకనామిక్ సర్వే చదివినట్టయితే డీటెయిల్ రిపోర్ట్ అనేది ఉంటుంది. సో అక్కడ నుంచి డేటా అనేది ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 13th. ఇక్కడ మీరు చూసుకుంటే, వాట్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై ఇండియన్ ఇరిగేషన్ సిస్టమ్ ఇన్ రీసెంట్ టైమ్స్? స్టేట్ మెజర్స్ టేకెన్ బై ద గవర్నమెంట్ ఫర్ ఎఫిషియంట్ ఇరిగేషన్ మేనేజ్మెంట్. సో మనందరికీ తెలుసు మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ ఈజ్ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైమరీ బేస్డ్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా
సో చాలామంది పీపుల్ ఇందులో ఎంప్లాయ్ అయ్యారనమాట. ఓకే, సో కానీ ఈ అగ్రికల్చర్ ఎప్పుడు బాగా వర్క్ చేస్తుంది అంటే మనకి ప్రాపర్గా ఇరిగేషన్ సిస్టమ్ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్గా ట్యాంక్స్ ఉండాలి, ప్రాపర్గా డ్యామ్స్ ఉండాలి, లేకపోతే ప్రాపర్ వాటర్ సప్లై అనేది ఉండాలి, లేకపోతే అట్లీస్ట్ గ్రౌండ్ వాటర్ రిసోర్స్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో అప్పుడైతేనే మనకి ఏంటంటే పంటలు బాగా పండుతాయి, ఫుడ్ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, ఆబ్వియస్గా ఇన్కమ్ ఆఫ్ ఫార్మర్ కూడా పెరుగుతుంది కదా. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న ఇరిగేషన్ సిస్టమ్ అనేది చాలా ఛాలెంజెస్ అనేది ఫేస్ చేస్తున్నాయి. ప్రాపర్గా వర్షాలు లేకపోవడం, ప్రాపర్గా డ్యామ్ మేనేజ్మెంట్ చేయకపోవడం, సిల్ట్ అనేది క్లియర్ చేయకపోవడం, ట్యాంక్స్లో వాటర్ కెపాసిటీ అనేది తగ్గిపోవడం. ఓకే, సో ఆ ప్రాబ్లమ్స్ అనేది రాసుకుంటారు. దాని తర్వాత మీరు మెజర్స్ కూడా ఇవ్వాలి, ఎలా మనం దీన్ని ఇంప్రూవ్ చేయడానికి వీలుగా ఉంటుంది, ఎలా మనం ఎఫిషియెంట్ ఇరిగేషన్ మేనేజ్మెంట్ చేయడానికి వీలుగా ఉంది. సో ప్రాబ్లమ్స్ తెలిసి ఆబ్వియస్గా మీరు మెజర్స్ ఈజీగా రాసేస్తారు. అండ్ నెక్స్ట్ 14th క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎల్యూసిడేట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బఫర్ స్టాక్ ఇన్ స్టెబిలైజింగ్ అగ్రికల్చర్ ప్రైజెస్ ఇన్ ఇండియా. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అసోసియేటెడ్ విత్ స్టోరేజ్ ఆఫ్ బఫర్ స్టాక్ డిస్కస్. సో ఇక్కడ బఫర్ స్టాక్ అంటే ఏం లేదు, సింపుల్ కాన్సెప్ట్ అండి. సో మనకి సంవత్సరానికి ఎన్నిసార్లు ఉంటుంది పంట? నార్మల్గా 2 times ఉంటుంది. సో పంట వచ్చిందని మనం స్టోర్ చేసుకొని అసలు పంట లేని టైంలో మనం దాన్ని యూజ్ చేసుకోవడం బఫర్ స్టాక్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆనియన్ గ్రో చేసుకున్నాం అనుకోండి. సో ఆనియన్ గ్రో చేస్తున్నాము, ఇప్పుడు మనకి బాగానే పంట వచ్చింది, సో అందరికీ బాగానే ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఆనియన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి సడన్గా ఫ్లడ్స్ వచ్చాయి, అసలు వర్షమే రాలేదు. సో అట్లాంటి పంట దిగుబడి ఏమవుతుంది? తగ్గుతుంది. ఆ పంట దిగుబడి తగ్గుతుంది, ఒక సైడ్ ఏం పీపుల్కి ఎంత కావాలో అంతే అడుగుతుంటారు కదా. సో అట్లాంటి టైంలో మనం ఎక్కువ వచ్చినప్పుడు దాన్ని కొంచెం స్టోర్ చేసుకొని ఇప్పుడు తక్కువ వచ్చినప్పుడు దాన్ని తీసి యూజ్ చేసుకోవడాన్ని మనం బఫర్ స్టాక్స్ అంటాం. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం ఎప్పుడో అప్పుడు టమాటో ప్రైస్ అనేది 100 రూపాయలు 120 రూపాయల కేజీ అవుతుంది, నార్మల్గా 5 రూపీస్ 10 రూపీస్ ఉండే కేజీ. అలాగే ఆనియన్స్ కూడా సో 20-30 రూపీస్ ఉండే కేజీ ఆనియన్స్ మనకి 200 రూపీస్ వరకు కూడా అవుతుంది. ఎందుకంటే మనం ప్రాపర్గా బఫర్ స్టాక్స్ అనేది ఇండియాలో మెయింటైన్ చేయట్లేదు. సో అదనమాట ఈ డిమాండ్ ఆఫ్ క్వశ్చన్. సో మనం ఎందుకు బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయాలి అంటే ప్రాపర్గా ఫుడ్ ప్రైస్ అనేది మెయింటైన్ చేయొచ్చు, ఫుడ్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయొచ్చు, అఫోర్డబిలిటీ ఇంక్రీజ్ చేయొచ్చు, న్యూట్రిషన్ ఆఫ్ పీపుల్ మీద ఫోకస్ చేయొచ్చు, పీపుల్ కడుపుతో మాడిపోకుండా వాళ్ళకి ప్రాపర్గా ఫుడ్ అవైలబిలిటీని కూడా ఎన్షూర్ చేయడానికి యూజ్గా ఉంటుంది అని చెప్పి మీరు ఇంపార్టెన్స్ రాసుకుంటారు. అదే కాకుండా సో బఫర్ స్టాక్ మనం మెయింటైన్ చేయలేకపోవడానికి కారణం ఏంటి? సో ఎక్కువ పండినప్పుడు ఏంటంటే మనం ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాము, కానీ మనం దాచుకోవాలి, స్టోర్ చేసుకోవాలని చూసుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా పంట దిగుబడి కొన్నిసార్లు తక్కువగా ఉంటుంది. ఆ పంట దిగుబడి తక్కువగా ఉన్నప్పుడు ఏంటి? ఆబ్వియస్గా మనం స్టాక్స్ అనేది మెయింటైన్ చేసుకోలేము. అండ్ అదే కాకుండా సపోజ్ ఇప్పుడు మనకి పంట దిగుబడి తక్కువగా ఉన్నప్పుడు ఒకవేళ డిమాండ్ ఎక్కువైనప్పుడు మనం పక్క కంట్రీ నుంచి తీసుకురావచ్చు కదా. సో అలా ఎందుకు చేయట్లేదు? ఓన్లీ పీక్గా ఎక్కువ అయినప్పుడు మాత్రమే మనం వేరే కంట్రీస్కి వెళ్ళి మనం ఆ ప్రోడక్ట్ని తీసుకొస్తున్నాం. అదేదో ముందు జాగ్రత్తగా ముందుగానే తీసుకుంటే అంత ఎక్కువ ప్రైస్ అయితే అవ్వదు కదా. సో అలా మనకున్న ఛాలెంజెస్ ఏంటో చూసుకోవాలి. ఓకే, ఇది డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. సో నెక్స్ట్ 15th క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ ఏంటి అంటే ద వరల్డ్ ఈస్ ఫేసింగ్ అన్ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ క్లీన్ అండ్ సేఫ్ ఫ్రెష్ వాటర్. What are the alternate technologies which can solve this crisis? Briefly discuss any 3 such technologies citing their key merits and demerits. సో మనందరికీ తెలుసు, ఎస్పెషలీ ఇంతకుముందు ఒక క్వశ్చన్లో చదువుకున్నాం ఏంటి, ఇండస్ట్రీస్ వల్ల ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ అనేవి డైరెక్ట్గా వాటర్ బాడీస్లో వదిలేయడం వల్ల మనకి పొల్యూటెడ్ వాటర్ అవైలబుల్గా ఉన్నాయి, ఫ్రెష్ వాటర్ లేవు. సో అప్పుడు మనకి కొన్ని టెక్నాలజీస్ అనేవి యూజ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ వచ్చేసి మన సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ అనమాట. సో మన దగ్గర డీసాలినేషన్ టెక్నిక్స్ ఉంటాయి, సాల్ట్ వాటర్ని ఫ్రెష్ వాటర్గా చేయడం, ఆస్మోసిస్ రివర్స్ ఆస్మోసిస్ టెక్నిక్ ఉంది. సో అలా ఒక 3 ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటి రాయడం. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఓకే, అండ్ నెక్స్ట్ 16th క్వశ్చన్. సో ఈ 16th క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఆర్ ఆస్టెరాయిడ్స్, హౌ రియల్ ఈజ్ ద థ్రెట్ ఫ్రమ్ దెమ్ కాజింగ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లైఫ్, what strategies have been developed to prevent such catastrophe. ఓకే, సో ఈ క్వశ్చన్ ఏమడుతుందంటే ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటి. సో మీరు సోలార్ సిస్టమ్ చదివినప్పుడు మనకు అక్కడ సన్ గురించి చదువుకుంటారు, ప్లానెట్స్ గురించి చదువుకుంటారు, కమెట్స్ గురించి చదువుకుంటారు, ఆస్ట్రాయిడ్ గురించి చదువుకుంటారు కదా. ఆస్ట్రాయిడ్ అంటే ఏంటి? దే ఆర్ మేడప్ ఆఫ్ డస్ట్, దే ఆర్ మేడప్ ఆఫ్ రాక్స్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే అసలు ఈ క్వశ్చన్ ఏమడుతుందంటే
నార్మల్గా మీరు న్యూస్ చూసినట్లయితే కొన్నిసార్లు ఏమొస్తుంది, ఈ యాసిడ్ వచ్చేసి ఈ ఎర్త్ని ఢీ కొట్టే అవకాశం ఉంది, దీనివల్ల లైఫ్ ఎక్స్టెన్షన్ అవుతుంది, అలా అని మీరు చాలా వరకు న్యూస్లో చూసి ఉంటారు. సో అదే కాకుండా రీసెంట్గా న్యూస్లో అసలు ఈ యాస్ట్రాయిడ్ గురించి అసలు పేపర్లో ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, మీ అందరికీ తెలుసు అతి పెద్ద జంతువు మన భూమి మీద ఏదైనా ఉందా అంటే అది డైనోసర్ అని. సో ఒకప్పుడు డైనోసర్స్ ఉండేవి, కానీ ఇప్పుడు లేవే. ఎందుకు అంటే ఒక ఆస్ట్రాయిడ్ చుక్సిలిప్ క్రేటర్ అంటే అది ఏంటి, అది ఆస్ట్రాయిడ్ వచ్చేసి మన ఎర్త్ని ఢీ కొనడం వల్ల ఆ యొక్క ఇంపాక్ట్ వల్ల లైఫ్ అనేది ఎక్స్టెన్షన్ అయిపోయిందనమాట. దానికి రీజన్ ఏంటంటే చుక్సిలిప్ క్రేటర్ అని అంటాం. సో రీసెంట్గా న్యూస్లో ఏముంది అంటే ఆ చుక్సిలిప్ క్రేటర్ ఎక్కడి నుంచి వచ్చిందో, ఆ ఆస్ట్రాయిడ్ ఎక్కడి నుంచి వచ్చిందో దాని యొక్క క్లియర్ ఎవిడెన్స్ మనం కనుక్కున్నామని చెప్పి న్యూస్లో రావడం జరిగింది. కాబట్టి ఈ క్వశ్చన్ అనేది పేపర్లో ఉంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ ఏమడుతుంది అంటే, ఓకే ఆస్ట్రాయిడ్స్ వల్ల మనకి ప్రాబ్లం ఉంది, అవి వచ్చి ఢీ కొనడం వల్ల అని అంటున్నాం కదా. సో ఆ ఢీ కొనడం మనం ఎలా తగ్గిస్తాము, సో ఢీ కొనేదానికంటే మనం ఎర్త్ని ఎలా సేవ్ చేసుకుంటాము, సో మన దగ్గర ఉన్న టెక్నిక్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఏంటంటే దాని యొక్క పాత్ని డైవర్ట్ చేయడం కానీ, సో ఆ యొక్క ఆస్ట్రాయిడ్ ఇలా మూవ్ అవుతున్నప్పుడు మనం ఇంకొక బాడీని అక్కడ పంపించి దాని యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ ద్వారా దాని యొక్క మూవ్మెంట్ని డైవర్ట్ చేయడం కానీ, ఒకవేళ ఆస్ట్రాయిడ్ని బ్లాస్ట్ చేయడం లాంటి కానీ టెక్నిక్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. కాబట్టి సో ఆ యొక్క స్ట్రాటజీస్ గురించి రాసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చూసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 17. ఈ క్వశ్చన్ ఏంటి అంటే, వాట్ ఈస్ డిజాస్టర్ రెసిలియన్స్, హౌ ఈజ్ ఇట్ డిటర్మైన్డ్, describe various elements of resilience framework and also mention the global targets of Sendai framework for disaster risk reduction. సో ఈ క్వశ్చన్ వచ్చేసరికి 4 సబ్ క్వశ్చన్స్ ఉన్నాయండి. ఫస్ట్ అసలు డెఫినేషన్ ఏంటి, డిజాస్టర్ రెసిలియన్స్ యొక్క డెఫినేషన్ ఏంటి, ఒక డిజాస్టర్ వచ్చిందంటే సో దాన్ని మన యొక్క ఇంపాక్ట్ని ఎలా తగ్గించగలము, అది డిజాస్టర్ రెసిలియన్స్ అనమాట. సో ఈ డిజాస్టర్ రెసిలియన్స్ని మనం ఎలా డిటర్మైన్ చేస్తాము, సో ఇందులో సిండాయ్ ఫ్రేమ్వర్క్ యొక్క టార్గెట్స్ ఏంటి, ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో మీరు ఆల్రెడీ డిజాస్టర్ మేనేజ్మెంట్ చదువున్నట్లయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈజీగా రాయగలరు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 18th క్వశ్చన్, ఫ్లడ్డింగ్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఈజ్ అన్ ఎమర్జింగ్ క్లైమేట్ ఇండ్యూస్డ్ డిజాస్టర్, డిస్కస్ ద కాజెస్ ఆఫ్ దిస్ డిజాస్టర్ అండ్ మెన్షన్ 2 features ఆఫ్ సచ్ మేజర్ ఫ్లడ్స్ ఇన్ లాస్ట్ 2 decades in India. Discuss the policies and frameworks in India aim at tackling such floods. సో ఇందులో కూడా 4 to 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అర్బన్ ఫ్లడ్స్ గురించి మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ ఇప్పుడు హైదరాబాద్లో చూసుకున్నట్లయితే చిన్నపాటి వర్షం వస్తేనే రోడ్లు నదులైపోతాయి. సో చాలా ఏరియాస్లో వాటర్ అనేది బ్లాక్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే కాజెస్ ఏంటి, అసలు ఎందుకు ఇలా అవుతుంది, సో చిన్నపాటి వర్షం వస్తే ఎందుకు నదులైపోతున్నాయి, రోడ్స్ మీద ట్రాఫిక్ నిలిచిపోతుంది. సో దీనివల్ల రీజన్స్ ఏంటి అంటే మనకు అసలు అర్బన్ ప్లానింగ్ సరిగ్గా లేదు, డ్రైనేజ్ సిస్టమ్ అస్సలు సరిగ్గా లేదు. ఓకే, అదే కాకుండా ఏంటంటే అసలు వాటర్ ఎక్కడైనా సీప్ అవుతుందా లోపల గ్రౌండ్లోకి అంటే అది కూడా కాదు. సో ఏదైనా వెట్ ల్యాండ్స్ ఉన్నాయా అంటే ఆ వెట్ ల్యాండ్స్ని కూడా కూర్చేసి బిల్డింగ్స్ కట్టేస్తున్నారు వితిన్ మంత్స్లో. సో అలా ఏంటి ఎన్క్రోచ్మెంట్స్ జరుగుతున్నాయి. సో అవన్నీ రీజన్స్ అండి అసలు ఈ అర్బన్ ప్రాబ్లం రావడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ఎక్కడైనా జరిగాయా, ఆబ్వియస్గా న్యూస్లో ఉంటాయి, ఎప్పుడు చెన్నై ఫ్లడ్స్ ఉంటాయి, ముంబై ఫ్లడ్స్ ఉంటాయి, అవి 2 రాసుకుంటే సరిపోతుంది విత్ ఎక్స్ప్లెనేషన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఏమేమి పాలసీస్ ఉన్నాయి, ఫ్రేమ్వర్క్ ఉన్నాయి. సో ఇది మీరు సిండాయ్ ఫ్రేమ్వర్క్లో చదువుకుంటారు. అండ్ అలాగే మన డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ప్రకారంగా ఆర్ ఎల్స్ మన అర్బన్ ఏరియాస్ ప్రకారంగా కూడా ఎలాంటి స్టెప్స్ ఎలాంటి ఫ్రేమ్వర్క్స్ తీసుకొస్తున్నారు, సో అది చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. సో ఈ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇండియా హ్యాస్ ఎ లాంగ్ అండ్ ట్రబుల్డ్ బార్డర్ విత్ చైనా అండ్ పాకిస్తాన్ ఫ్రాట్ విత్ కంటెన్షియస్ ఇష్యూస్. ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఏమంటున్నారు అంటే ఇండియాకి చైనాకి అండ్ పాకిస్తాన్కి మధ్యలో ఎప్పుడు బార్డర్ ఇష్యూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ LAC LOC ఇక్కడ మీరు మ్యాప్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా మ్యాప్ వేసుకొని ఇక్కడ మనకి LOC ఉంటుంది, ఇక్కడ మనకి LAC ఉంటుంది, ఇక్కడ చైనా ఇక్కడ పాకిస్తాన్ అని వేసుకుంటే సరిపోతుంది. సో ఎగ్జామిన్ ద కన్ఫ్లిక్టింగ్ ఇష్యూస్ అండ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ అలాంగ్ ద బార్డర్. సో మనకు అందరికీ తెలుసు 2020 ఏప్రిల్ నుంచి మనకి స్టాండ్ ఆఫ్ అనేది ఉంది. సో మనం మోర్ దాన్ 33 లెవెల్ ఆఫ్ రౌండ్ ఆఫ్ టాక్స్ జరిగినప్పటికీ కూడా అసలు రిజాల్వ్ అనేది అవ్వలేదు ఈ సిచ్యువేషన్. సో ఇప్పుడు రీసెంట్గా బ్రిక్స్ సమ్మిట్ అవుతుంది కదా. సో ఇదండి ఈ అనాలిసిస్.
సో ఇంకా మిగిలిన క్వశ్చన్స్ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అంటిల్ దెన్ మీ ప్రిపరేషన్ మాత్రం ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ గైస్.